నిఫ్టీ 500కి నిఫ్టీ 500 టీఆర్ఐకి మధ్యలో ఉన్న తేడా ఏంటో మనం ఫస్ట్ గమనించాలి. నిఫ్టీ 500 అని అంటే మనకి నిఫ్టీ 500 కంపెనీస్ ఇచ్చేటువంటి డివిడెండ్స్ అవన్నీ కూడా మైనస్ అయిపోయి కేవలం స్టాక్ ప్రైస్ తోటి మాత్రమే ట్రేడ్ అయ్యేది నిఫ్టీ 500. టీఆర్ఐ అంటే కంపెనీ ఇచ్చేటువంటి స్ప్లిట్లు, బోనస్లు, డివిడెంట్లు అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి దాని రిటర్న్స్ కూడా యాడ్ చేసుకొని క్యూములేటివ్ గా పైకి వెళ్ళేది నిఫ్టీ 500 టీఆర్ఐ. సో మనం దాంతో కనుక కంపేర్ చేసినట్లయితే మీకు బెటర్ గా అందులో కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్ గా మీరు బెంచ్ మార్కింగ్ కనుక తప్పుగా పెట్టుకున్నట్లయితే అదొక మిస్ లీడింగ్ ఇండికేటర్ గా మారే అవకాశం ఉంది. సో బెంచ్ మార్క్ అనేది కరెక్ట్ గా మీరు ట్రాక్ చేసుకోవడం కోసం పెట్టుకోవాలి. దేనికైనా కానీ ఒక కొలబద్ద ఉంటుంది కాబట్టి ఆ కొలబద్దే మనకి ఇప్పుడు బెంచ్ మార్క్ గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ ఈజ్ యువర్ మెజరింగ్ టూల్. సో ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ ని బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తూ ఉండాలి. ఆల్వేస్ కంపేర్ యువర్ రిటర్న్స్, ఆల్వేస్ కంపేర్ ద ఫండ్స్ ఇన్ రిటర్న్స్ టు ద బెంచ్ మార్క్ ఇండెక్స్. ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే కూడా పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ బెంచ్ మార్క్ అంటే ఎంత ఎక్స్ట్రా ఆల్ఫాన్ జనరేట్ చేసింది లాంగ్ టర్మ్ లో, బెంచ్ మార్క్ అంటే ఎంత తక్కువ రిటర్న్ జనరేట్ చేసింది అనేది మీకు అర్థమవుతుంది. అలానే మార్కెట్ కింద పడేటప్పుడు మీకు బెంచ్ మార్క్ అంటే ఎంత తక్కువ పడుతుంది. బెంచ్ మార్క్ 1% పడితే మనకి మన ఇండెక్స్ అనేది అంటే మన పోర్ట్ఫోలియో అనేది లేదా మన ఫండ్ అనేది 0.8 పడుతుందా 0.9 పడుతుందా అనేది చూడాలి. ఇక్కడ సహజంగా మనము బెంచ్ మార్క్ తోటి కంపేర్ చేసేటప్పుడు బెంచ్ మార్క్ 1% పడితే నా పోర్ట్ఫోలియో 0.5% పడాలంటే కుదరదు. అంత టూ మచ్ డీవియేషన్ కుదరదు. ఎక్కడైనా కానీ కొన్ని పాయింట్స్లో తేడా ఉంటుంది. 10%, 15%, 20% మించి తేడా రావడం చాలా కష్టం. గట్టిగా చెప్పాలంటే 10% మనం అడిషనల్ గా ఉన్న గొప్పే. 15% నార్మల్ గా బెంచ్ మార్క్ రిటర్న్ ఇచ్చి మనం 16.5 తెచ్చుకుంటే గొప్పే. బెంచ్ మార్క్ 10% పడి 8.5% పడ్డా గొప్పే. సో బెంచ్ మార్క్ కంటే బెటర్ గా పర్ఫామ్ చేయడం వరకే మన టార్గెట్. అంతేగాని మరి అబ్నార్మల్ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల అది అచీవ్ చేయడం ప్రాక్టికల్ గా కుదరదు. నాకు హాఫే కావాలి పడ్డ దాంట్లో, పెరిగేటప్పుడు డబుల్ కావాలి, ఇది అన్రియల్ అప్రోచ్ అవుతుంది. సో కాబట్టి మన ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీగా వాళ్ళు బెంచ్ మార్క్ ని అవుట్ పర్ఫామ్ చేస్తున్నారా చేయట్లేదా, లేకపోతే రీసెంట్ గా కొన్ని బుల్ రన్ సినారియోలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేవి బాగా అవుట్ పర్ఫామ్ చేసేసి తర్వాత లాస్ట్ 1 year అండర్ పర్ఫామ్ చేసేసాయి. సో ఇట్లాంటి టైంలో మనము చూడాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ.